హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇదిగోండి మన ఛానల్ కోసం కొత్త మైకుని తెప్పించాను అనమాట. మన వీడియోస్కి డబ్బింగ్ చెప్పుకోవడానికి. దీని అక్క ఇది 2600 పడింది. ఏం పర్వాలేదు, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను ఎంత ఖర్చైనా పెడతాను. మీరు చేయాల్సింది ఒక్కటే, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, దీన్ని ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసేద్దాం. దీన్ని నేను డైరెక్ట్గా వీడియో తీయకుండా అన్బాక్సింగ్ చేసి నేను వాడుకోవచ్చు. కాకపోతే ఎవరైనా యూట్యూబర్స్ ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టింటారు కదా, వాళ్ళ కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్పి ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను చెక్ చేయడం వల్ల వాయిస్ బాగా తీసుకుందంటే ఇంకో కొంతమంది యూట్యూబర్స్ దీన్ని తీసుకోవచ్చు. నేను సజెషన్ చేసినట్టు ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఇంకా ఏం లేట్ చేయకుండా దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. ఎలా వాయిస్ తీసుకుంటుంది ఈ మైక్ మీకు చెక్ చేసి ఇప్పుడు చూపిస్తాను. దీన్ని మొత్తం టేబుల్ వేసి అష్టదిగ్బంధన చేసినాడు వాడు ఎవడో. ఎంత అష్టదిగ్బంధన చేసినా నా ముందర తరం కాదు, నా బలం ముందా ఇదెంత. హే పీకో, మా ఇబ్బంది పెట్టకూడదు, తొందరగా రావాలి. దాదాపు వారమైంది ఈ మైక్ నేను ఆర్డర్ చేసి, ఈరోజు వచ్చింది. కానీ ఈరోజు నాకు కష్టాలు పెడుతుంది, దీన్ని తీయలేకపోతున్నా. ఈరోజు ఇదో నేను తాడో పీడో తేలిపోవాలి. దీన్ని అయితే రాకపోతే పగల కొట్టేస్తా. వానమ్మ, మేము పెట్టినది 2600కు, వీడు దీంతో బంగారం ఉన్నట్టు ఏదో అంత టేపులలో వేసి పెట్టినాడు. గట్టి గట్టి టేపులు కోసినా కానీ రావట్లేదు. ఇంకా నాకు ఓపెన్ లేదు, దీన్ని కోసేస్తాం. మా ఇస్మతిబర సామ్రాజ్యం ఈ నమ్మ ఇది కాదు కానీ ఒరే కత్తందుకు జానకి ఇంకా కోసేద్దాం. నేను ఇంకా లాస్ట్ సారి ప్రయత్నిస్తున్నా. ఇప్పుడు కానీ రాకపోయిందంటే దీన్ని రాయేసుకొని పాలకూడదా. ఇంకా అమ్మ వచ్చిందిరా దేవుడా. ఏమబ్బా పెద్దాడే, అతి కష్టం మీద దీన్ని పీకేసినాం. రండి ఓపెన్ చేద్దాం. చప్పట్లమ్మా. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇదే అన్నమాట మన మైక్. దీని పేరు చెప్పలేదు కదా, ఇది గ్రీనరో మైక్. ఓకే, దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. దీనిపైన ఒక కవర్ ఇచ్చాడు. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఒక వారంటీ కార్డు ఉందన్నమాట. దీంట్లో ఒక నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్కి మనం వాట్సాప్ చేసి దీని ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకి చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు అసలైన దాన్ని మనం ఓపెన్ చేస్తున్నాం. ఇదే అన్నమాట మన మైకు. దీన్ని కూడా ఒక కవర్లో పెట్టి సేఫ్టీగా మనకి ఇచ్చారు. చూడండి అప్ప, పెద్ద బాక్స్ అనమాట. ఇందులోనే మైకులు ఉంటాయి. ఇదిగోండి పెద్దగా గ్రీనర్ అని వేశారు చూడండి ఈ బాక్స్ మీద. ఓకే, లోపల ఉన్న మైకులను అయితే తీసేద్దాం ఇప్పుడు. ఓకే, మొత్తానికైతే ఇందులో 2 మైకులు ఉన్నాయి. అలాగే టైప్ సి రిసీవర్ అయితే ఉందన్నమాట. బాక్స్ మాత్రం భలే ఉంది మైకులను క్యారీ చేయడానికి. మొత్తానికైతే ఇలా పెట్టేసుకోవాలి మన పని అయిపోయిన తర్వాత. అలాగే దీని కింద ఛార్జింగ్ పిన్ ఉంటుంది, సి టైప్ అనమాట. ఇక్కడ పెడితేనే మనకు మైకులకు ఛార్జింగ్ అవుతుంది. అలాగే మొత్తానికి అయితే మైక్ అయితే తీసేసాం కదా, ఇంకా ఈ బాక్స్లో ఏముండమని చెప్పి పారేద్దామని చూసినాం. మొత్తానికి బాక్స్ ఓపెన్ చేస్తే దీంతో ఐఫోన్ అడాప్టర్ అలాగే ఛార్జింగ్ వైర్ అయితే ఉన్నది. వరనే పాసుకోలా ఒకవేళ పారేసి ఉంటే ఈ 2 పోయేటివి. మనది మొత్తానికి ఐఫోన్ అనమాట. మన ఐఫోన్కి కావాల్సింది ఐఫోన్ అడాప్టరు. అదే లేకపోతే మనకు మైక్ పనిచేయదు. మొత్తానికి చూసి మేలైంది అనుకోండి. ఓకే, మన దగ్గర ఉన్న ఐఫోన్కి ఐఫోన్ అడాప్టర్ ఇలా చెక్కేయాలి. తర్వాత మన దగ్గర సి టైప్ రిసీవర్ ఉంది కదా, దాన్ని తీసుకొని మళ్ళీ ఐఫోన్కే చెక్కేయాలి. ఇలా 2 ఐఫోన్కి గుచ్చిన తర్వాత మన దగ్గర ఉన్న పెట్టెలో నుంచి ఒక మైక్ తీసుకోవాలి. ఆ మైక్కు సైడ్కి ఇలా ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ గట్టిగా ప్రెస్ చేసి పట్టుకుంటే ఇలా మనకు గ్రీన్ లైట్ అయితే పడుతుంది అనమాట. అప్పుడే మైక్ ఆన్ అయినట్టు. ఓకే, మనం ముందుగా ఐఫోన్కి అడాప్టర్ పెట్టాం కదా, అడాప్టర్ పెట్టడం వల్ల ఇక్కడ గ్రీన్ లైట్ మాత్రమే వెలుగుతుంది. ఒకవేళ మనం అడాప్టర్ పెట్టకముందు అయితే ఇక్కడ గ్రీన్ లైట్ రెడ్ లైట్ పడుతూ పోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఐఫోన్కి అడాప్టర్ కనెక్ట్ చేస్తామో అప్పుడు మైక్కు ఉన్న గ్రీన్ లైట్ పడుతుంది. అలా గ్రీన్ లైట్ మాత్రమే పడినప్పుడు మైక్ పనిచేస్తున్నట్టు. అలాగే మనం అడాప్టర్ దగ్గర కూడా అడాప్టర్కు సైడ్కు లైట్ పడుతుంది అనమాట, రెడ్ లైట్. ఆ రెడ్ లైట్ పడుతుందో లేదో చూసుకోవాలి. ఒకవేళ పడనట్టయితే మైక్ పని చేయనట్టు. బాగా చూసుకోవాలి 2 ఆన్ అయినాయో లేదో. ఆ తర్వాతనే మనం వీడియో తీసుకోవడానికి వెళ్ళాలి. ఓకే, తర్వాత ఇలా మన మెడ దగ్గర ఈ మైక్ పెట్టుకోవాలి. ఇంకా లేట్ చేయకుండా మనం అన్ని రెడీ అయినాయి. ఇంకా వెళ్ళి మైక్ వాయిస్ ఎలా తీసుకుంటుందో చెక్ చేద్దాం. రండి వెళ్దాం. అమ్మ కాళ్ళు పట్టుకుపోయినాయి. అమరేంద్ర బాహుబలి నేను ఇప్పుడు మనం తెచ్చుకున్న గ్రీనర్ మైక్ ని చెక్ చేయడానికి వెళ్తున్నా. రండి మీకు చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మైక్ని అయితే చెక్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు నేను కొద్దిగా వెనక్కి అయితే వెళ్తాను. ఎంత దూరం వరకు ఈ మైక్ మన వాయిస్ని తీసుకుంటుందో చూద్దాం అనమాట. నేను ఇప్పుడు మొబైల్కి అయితే ఒక 100 అడుగుల దూరంలో, సరే ఒక 10 అడుగుల దూరంలో అయితే ఉన్నాను. ఇప్పుడు చిన్నగా అలాగే వెనక్కి వెళ్తూ ఉంటాను. ఎంతవరకు ఈ మైక్ మన వాయిస్ తీసుకుంటుందో చూడండి. ఒకవేళ ఈ మైక్ వాయిస్ బాగా తీసుకుంటుందంటేనే మీరు ఈ మైక్ని తీసుకోండి, లేకపోతే పక్కన పడదండి. ఈ మైక్ని అయితే తీసుకోవద్దు బాగా రాలేదంటే. నేను లో బడ్జెట్లో మంచి మైక్ని అయితే తీసుకున్నాను అని అనుకుంటున్నాను. చూసుకోవచ్చు మీరు. నేను దాదాపు అంటే ఇప్పుడు ఒక 25 నుంచి ఒక 25 అడుగుల దూరంలో అయితే ఉన్నాను మొబైల్కి. ఓకే, మీరైతే గమనించండి ఎలా తీసుకుంటుందో వాయిస్. నాకైతే తెలియదు అనమాట, ఎందుకంటే నేను ఎడిటింగ్ చేసేటప్పుడు మాత్రమే దాన్ని చూడగలను. ఇంతవరకు కూడా మైక్ అయితే తీసుకుంటుంది అని అనుకుంటున్నాను నేనైతే.
దాదాపు అంటే ఒక 100 అడుగుల దూరంలో ఉన్నాను. ఈ మైక్ తీసుకుంటుందో లేదో మీరు చాలా మంచి మైక్ అని చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్లో 2600 మాత్రమే అనమాట. ఇప్పుడు చిన్నగా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళందరికీ ఇది మంచి మైక్ అనమాట. ఎందుకంటే లో బడ్జెట్, మనం ఈ మైక్ అయితే మీకు ఒక పాట పాడుకుంటాం. కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసుడెగనోలే మన్నాలి కొడుకు. చూడండి, నేను ఇప్పుడు ఉరుకుతూ మాట్లాడుతున్నాను అనమాట. వాయిస్ ఎలా వస్తుందో మీరు గమనించవచ్చు. మైకు వాయిస్ బాగా తీసుకుంటుందంటేనే తీసుకోండి, లేకపోతే వేసేయండి పక్కన. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే నేను ఈ మైకు వాయిస్ ఎలా తీసుకుందో అని చెక్ చేశాను. 100 అడుగుల దూరం వెళ్తే ఈ మైక్ అయితే తీసుకోవడం లేదు, కట్టుకట్టు వస్తుంది అనమాట. మనం 60-70 అడుగుల దూరంలో ఉన్నప్పుడైతే వాయిస్ అయితే బాగా తీసుకుంటుంది. అలాగే 60-70 అడుగులు మనం రన్నింగ్ చేసినా కానీ ఈ వాయిస్ బాగా తీసుకుంటుంది ఈ మైకు. ఇప్పుడు చూసేది కదా, నేను రన్నింగ్ చేస్తూ పాట కూడా వాడుతూ వచ్చాను, బాగా తీసుకుంది. మాకైతే డబ్బింగ్ చెప్పడానికే కాబట్టి మాకు సరిపోతుంది ఈ మైకు. ఎందుకంటే మేము హౌస్లో కూర్చొని డబ్బింగ్ చెప్తాం కదా, సరిపోతుంది. మనం బయట 100 అడుగుల దూరంలో మాకైతే అవసరం లేదు. మీరు కూడా డబ్బింగ్ చెప్పుకోవడానికి, అలాగే 40 నుంచి 50 అడుగుల దూరంలో మీరు మాట్లాడే వాళ్ళైతే యూట్యూబ్ కోసం ఈ మైక్ని అయితే తీసుకోండి. ఓకే, ఇంకా ఎవరైనా కానీ 100 అడుగుల దూరంలో మేము మాట్లాడతామంటే వాళ్ళు మాత్రం తీసుకోకండి. ఇదైతే 100 అడుగుల దూరంలో పనిచేయట్లేదు. అలాగే గాలిని కూడా ఇది తీసుకుంటుంది అన్నమాట ఎక్కువ. మన వాయిస్ని తీసుకోకుండా గాలిని ఎక్కువ తీసుకుంటుంది 100 అడుగుల దూరంలో. 40-50 అడుగుల దూరంలో అయితే మన వాయిస్ని అయితే బాగా తీసుకుంటుంది, గాలి అలా పక్కన పంపించి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ. ఈ మైకుకు సంబంధించిన లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఎతకలాడుకోవాల్సిన అవసరం లేదు. పెయిన్ ఉంటుంది, వేసేయండి, అమెజాన్లోకి తీసుకుపోతుంది, ఏమంటే ఆర్డర్ పెట్టేసేయండి. 2600 లో బడ్జెట్లో మంచి మైక్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.